హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను హెయిర్ గురించి ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేశాను. మనకి మెయిన్‌గా చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాగా హెయిర్ రాలిపోయి ఈ విధంగా హెయిర్ మొత్తం కూడా పలచబడిపోతూ ఉంటాయి కదా! అంతే కాకుండా హెయిర్ బాగా డ్రై అయిపోయి మనకి హెయిర్ అనేది సాఫ్ట్‌గా లేకుండా బాగా డ్రై అయిపోయి డాండ్రఫ్ ఎక్కువైపోయి బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అలాంటి వారికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి? మొత్తం కూడా నేను పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఈ ప్రోడక్టు నేను మీషోలో అయితే గనక పర్చేస్ చేశానండి. ఈ ప్రోడక్ట్ రోజ్‌మెరీ వాటర్ మనకి ఇది మీషోలో కానీ, పర్పుల్‌లో కానీ, అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ ఎక్కడైనా మనకి అవైలబుల్‌లో ఉంది. మీషోలో అయితే గనక మనకి చాలా తక్కువ కాస్ట్‌కే రీజనబుల్ ప్రైస్‌లో చాలా తక్కువ కాస్ట్‌కే ఉంది. నేను 100 ఎంఎల్ ఉన్న ప్రోడక్ట్ తీసుకున్నాను. మనకి బై వన్ గెట్ వన్ కూడా రన్ అవుతుందండి. మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి మెయిన్‌గా హెయిర్‌కండి. స్కిన్‌కి ఎక్కడా కూడా టచ్ అవ్వకూడదు. ఫేస్ మీద కానీ, హ్యాండ్స్ మీద కానీ ఎక్కడ మనకి ఫేస్ మీద అనేది టచ్ అవ్వకూడదు. టచ్ అవ్వకుండా మనకి ఓన్లీ హెయిర్‌కే యూజ్ చేసుకోవాలి. మనకి ఈ ప్రోడక్ట్ నేను పర్చేస్ చేసింది 100 ఎంఎల్ క్వాంటిటీ ఉండే విధంగా నేను తీసుకున్నాను. మనకి ఇదే ప్రోడక్ట్ మనకి బై వన్ గెట్ వన్‌లో కూడా ఉంది. దీని కాస్ట్ వచ్చేసేసి 141 రూపీస్. మనకి దీన్ని మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా మనకి బాటిల్ మీదే ఉంటాయండి. ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? బెనిఫిట్ ఏంటి? అసలు మనం యూజ్ చేసుకోవటం వల్ల రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? మొత్తం కూడా మనకి ఈ బాటిల్ మీదే మనకిచ్చారు. కొన్ని అయితే కనుక నేను అసలు హెయిర్ అనేది లాస్ అవ్వటానికి మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటి? అండ్ దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందామండి. నేను ఈ మీషోలో అయితే కనుక ఈ బాటిల్ తీసుకున్నాను 100 ఎంఎల్. దీని కాస్ట్ వచ్చేసి 141 అండి. 100 ఎంఎల్ అయితే 141. అసలు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉందో ముందు తెలుసుకుందామండి. ముందుగా మనకి హెయిర్ బాగా లాస్ అవుతూ ఉంటాయి కదా! మనకి ఆ హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తుంది. అండ్ డాండ్రఫ్ లేకుండా చేస్తుంది. హెయిర్ చక్కగా స్ట్రైట్నింగ్‌గా ఉండేలా చేస్తుందండి. మనకి ఎన్నో రకాల పోషక విలువలనేవి మనకి బాటిల్‌లో ఉన్నాయి. అంతేకాకుండా మనము ఒక 6 అండ్ 8 ఇంచెస్ అనేది మనకి హెయిర్ అనేది చక్కగా పెరుగుతాయండి. ఆ హెయిర్ ఫాల్ అనేది రాలటం తగ్గుతుంది. మనకి మెయిన్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ వలన మనకి హెయిర్ అనేది బాగా లాస్ అవుతూ ఉంటుంది. డీహెచ్టీ అనే హార్మోన్ మన హెయిర్‌కి అనేది ఉంటుందండి. హెయిర్‌లో ఉంటుంది. కాబట్టి అదనేది మనకి తగ్గటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ హెయిర్ ఫాల్ అనేది తగ్గించడానికి డీహెచ్టీని మనకి హార్మోన్‌ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈ రోజ్‌మెరీ వాటర్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ రోజ్‌మెరీ వాటర్ మన హెయిర్‌కి సంబంధించిన హార్మోన్స్‌ని ఇంప్రూవ్ చేయటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోవాలో తెలుసుకుందామండి. మనకి టైం ఉంటే కనుక డైలీ యూజ్ చేసుకోవచ్చు. మనకి ప్రాబ్లమ్ ఏముండదు. యూజ్ చేసుకోవటం వల్ల 6-8 వరకు మనకి ఇంచెస్ అనేవి హెయిర్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అంతేకాకుండా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్రై హెయిర్ మీదైనా కానీ అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రాబ్లమ్ ఉండదు. మాకు టైం లేదు అనుకునే వాళ్ళైతే కనుక వీక్లీ వన్స్ అప్లై చేసుకోండి. డైలీ అప్లై చేసుకున్నా కానీ మనకు ప్రాబ్లమ్ లేదు. ఇదిగో చూసారు కదా! మనకి బ్యాక్ సైడ్‌ని ఇచ్చారు. మనకి కాస్ట్ ఒకటే 999 ఇచ్చారండి. మనకి మీషోలో అయితే 141కే రీజనబుల్ ప్రైస్‌లో ఉంటుంది. దీని ఎంఆర్‌పీ అయితే ఈ విధంగా ఉంది. ఎక్స్‌పైరీ డేట్ కూడా ఇచ్చారు. 2026 వరకు మనకి ఈ ప్రోడక్ట్ అనేది మనం యూజ్ చేసుకునే ఎక్స్‌పైరీ డేట్ కూడా ఇచ్చారు. ఎక్కడెక్కడ మనం యూజ్ చేసుకోకూడదో అనేది కూడా మనకి ఫేస్ వాష్ చేసిన తర్వాత అయినా, లేదా ఫేస్‌కి అప్లై చేయటం అయినా, నిద్రపోయే ముందు అప్లై చేసుకోవటానికైనా ఓన్లీ స్కిన్‌కు యూజ్ చేయకూడదు. ఓన్లీ హెయిర్‌కి మాత్రమే యూజ్ చేసుకోవాలి. మనకి క్యాప్ అయితే గనుక ఈ విధంగా ఇచ్చారండి. క్యాప్ ఓపెన్ చేసి మాత్రం యూజ్ చేసుకోకూడదు. మనం యూజ్ చేసుకోబోయే ముందు ఈ విధంగా ఒకసారి షేక్ చేసేసేయండి. బాగా షేక్ చేసిన తర్వాతే మనం హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బాగా షేక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టిక్కర్లు ఇస్తారు ఒకటి. దాన్ని మనము కిందికి పైకి అంటే కనుక ఇది ఓపెన్ అయిపోతూ ఉందండి.
కాబట్టి మనకి ఇది పైకనేసి ఒక సైడ్‌కి తిప్పాలి. ఒక సైడ్‌కి తిప్పిన తర్వాతే మనకి దీంట్లో ఉన్న వాటర్ అనేది వస్తాయి. తర్వాత మనం మళ్ళీ ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా కిందకనేసేసి మనం ఒక సైడ్‌కి తిప్పితేనే మనకి దీంట్లో ఉన్న వాటర్ వస్తాయి. మనకి క్యాప్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఈ హెయిర్‌కనేది డైలీ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇవి స్మెల్ కూడా చాలా బావుందండి. హెయిర్‌కి అప్లై చేస్తే మనకి చాలా వరకు గూడా మనకి ఒక రోజంతా గూడా మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది హెయిర్‌కి. మన స్కాల్ప్ గానీ అండ్ మనకి హెయిర్‌కి కానీ బాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. అది ఏ విధంగా కూడా నేను చూపిస్తాను. నేనైతే హెయిర్‌కి ఎండింగ్స్‌లో అప్లై చేసి చూపిచ్చాను. మీరు హెయిర్‌కి చక్కగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటే మనకు మెయిన్‌గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగటం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది. రాలటం అనేది హెయిర్‌కి తగ్గిస్తుంది. నేను ఎండింగ్స్‌లో మీకు చూపిస్తాను. ఇలా తీసుకొని ఈ విధంగా హెయిర్‌కున్నాయి. హెయిర్‌కైనా పర్లేదు అండ్ డ్రై హెయిర్ అయినా పర్లేదు. హెడ్ బాత్ చేసిన హెయిర్ అయినా పర్లేదండి. తీసుకొని మనం స్ప్రే చేసుకోవటమేను. స్ప్రే చేసేటప్పుడు కొంచెం దూరంగా పెట్టి స్ప్రే చేసుకోండి. దగ్గరగా కాకుండా. కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా స్ప్రే చేసి హెయిర్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ అయితే లేదు. మనకి హెయిరు స్కాల్ప్ దగ్గర నుంచి స్లోగా మసాజ్ చేసుకుంటూ ఎండింగ్ వరకు కూడా మనం ఈ విధంగానే మసాజ్ చేసుకుంటూ మనము డైలీ యూజ్ చేసుకోవచ్చు. చేసుకోవటం వల్ల ఇది డైలీ యూజ్ చేసుకోవటం వల్ల మెయిన్‌గా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందండి. ఈ డ్రై హెయిర్ అనేది తగ్గుతుంది. డాండ్రఫ్ అయితే కనుక తగ్గుతుంది. మనకి దీనిలోనే ఎక్కువగా క్వాంటిటీలో కావాలి అనుకుంటే గనక మనకి బై వన్ గెట్ వన్‌లో కూడా రన్ అవుతుందండి. పర్చేస్ చేసుకునే వాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. మనకి రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం హెడ్ బాత్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగానే డైలీ యూజ్ చేసుకోండి. తర్వాత మనము ఈ విధంగా పైకనేసాము అంటే కనుక ఇంకా మనకి వాటర్ అనేవి కిందకి రావు. కాబట్టి మనము అప్లై చేసుకున్న తర్వాత మన క్యాప్ అనేది పైకనేసేయండి. చూసారు కదా! వాటర్ అనేవి ఇంకా రాకుండా ఉంటాయి. అట్లానే వదిలేసారంటే వాటర్ పోతాయి కింద పడిందంటే గనక బాటిల్. కాబట్టి ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే మనకి మీషోలో అయితే రన్ అవుతుంది కాబట్టి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. మనకి హెయిర్‌కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్‌ని కూడా తగ్గించటానికి, మన హెయిర్‌ని అనేది చక్కగా గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేయటానికి, మన హెయిర్ గ్రోత్‌ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఇది మంచి ప్రొడక్ట్ అండి.